టీజీ20 తొలి సీజన్ టైటిల్ పోరుకు రంగం సిద్ధమైంది. సాయంత్రం ఉప్పలవేదికగా జరిగే గ్రాండ్ ఫైనల్లో ఖమ్మం ఏసెస్, హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ టైటిల్ కోసం తలపడనున్నాయి. ఇరు జట్లు తమ వ్యూహాలకు పదును పెట్టి ట్రోఫీని సొంతం చేసుకునేందుకు కసితో బరిలోకి దిగుతున్నాయి. మరింత సమాచారం ఉప్పల్ స్టేడియం నుంచి మా ప్రతినిధి నాగార్జున అందిస్తారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి టీజీ20 లీగ్ ఫైనల్ బ్యాటిల్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఫైనల్లో ఖమ్మం ఏసెస్, హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ని చూసేందుకు సుమారు 30,000 మంది ప్రేక్షకులు హాజరయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. ఒక హై వోల్టేజ్ మ్యాచ్ ని ఫైనల్లో చూడబోతున్నామని గవర్నింగ్ కౌన్సిల్ తెలిపింది. ప్రస్తుతం మనతో పాటు హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ కెప్టెన్ అభిరథ్ రెడ్డి ఉన్నారు. హై అభి, కంగ్రాచులేషన్స్ టు యూ. సో ఈ స్టేజ్ వరకు చేరుకోవడానికి మీరు ఎలాంటి ప్రిపరేషన్స్ తో వచ్చారు, ఎంత స్ట్రగుల్ చేశారు, అంటే టీం అంతా ఎలా కష్టపడింది? అంటే మేము ఆప్షన్ అయిపోయిన 2-3 డేస్ తర్వాత నుంచి ప్రాక్టీస్ స్టార్ట్ చేసాము. ముందు టోర్నమెంట్ ముందు ఒక 7-8 డేస్ ప్రాక్టీస్ ఉండే. ఇంకా దాంట్లో కూడా రెగ్యులర్గా ప్రాక్టీస్ మ్యాచ్ ఆడడం, ఎందుకంటే అందరికీ ఆ మ్యాచ్ సిచ్యువేషన్స్ అన్ని అలవాటు చేయాలని అలా ప్రాక్టీస్ చేస్తూ వచ్చాము. ఇంకా ఎవ్రీ మ్యాచ్ మధ్యలో కూడా ప్లేయింగ్ లెవెల్ ఆడిన వాళ్ళకి ప్రాక్టీస్ ఆర్ ఆప్షనల్ ప్రాక్టీస్ ఆర్ నాన్ ప్లేయింగ్ ప్లేయర్స్కి ప్రాక్టీస్ అట్లా చేస్తూనే ఉన్నాం. సో ఎవ్రీ వన్ రెడీ ఉండేటట్టు. ముఖ్యంగా ఇక్కడ డే మ్యాచెస్ ఉన్నాయి అండ్ నైట్ మ్యాచెస్ ఉన్నాయి. అండర్ ద లైట్స్ ఆడడం అంటే కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. ఈ సిచ్యువేషన్ అర్థం చేసుకోవడానికి ఎలా ప్రిపేర్ అయ్యారు మీరు? అంటే అండర్ ద లైట్స్ కూడా మేము ప్రాక్టీస్ చేస్తాం. అండర్ ద లైట్స్ కూడా మ్యాచెస్ ఆడాము. ఇలాంటి స్టేజెస్ టీజీ20 లాంటి లీగ్ ఐపీఎల్ స్థాయిలో అవుతుంది. దాదాపు విపరీతమైన అనతి కాలంలోనే క్రేజ్ సంపాదించుకుంది. చాలా మంది గ్రామీణ ప్రాంత క్రీడాకారులు ఇందులో ఆడుతున్నారు, వాళ్ళకి అవకాశాలు దక్కాయి. సో ఇలాంటి ప్లాట్ఫామ్ వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుంది? చాలా మంచి ప్లాట్ఫామ్ ఇది. చాలా మందికి వాళ్ళ గేమ్ ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికింది. మీరు మా టీంలో కూడా చూస్తే గణేష్ ఇంకా అఖిల్, ఇంకో ఇద్దరు కూడా ఉన్నారు, ప్రేమ్ చరణ్ ఇంకా జశ్వంత్ అని. వాళ్ళిద్దరికి ఛాన్స్ రాలేదు. అట్లీస్ట్ నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది. రోజుకి లీగ్ మ్యాచెస్ నుంచి ఆడుతున్న తర్వాత క్రౌడ్ పెరిగారు, ఫ్యాన్స్ పెరిగిపోయారు. సో అలాంటి సిచ్యువేషన్స్ లో ఆడుతున్నప్పుడు, ఐపీఎల్ తరహాలో ఆడుతున్నప్పుడు ఎలా అనిపిస్తుంది ఒక ప్లేయర్ కి గ్రౌండ్ లో? అంటే అదే చాలా మంచి ఫీలింగ్ ఉంటుంది. ఎక్స్ట్రా మోటివేషన్ అనేది వస్తుంది. ఎందుకంటే మన కోసం ఎవరో చూడడానికి వచ్చారు మనల్ని, వాళ్ళ కోసం మనం 100% ఇవ్వాలి అని ఒక తపన ఉంటుంది. సో అలా హార్డ్ వర్క్ చేస్తాం. దెన్ ఫస్ట్ నుంచి కూడా హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ ఫ్రాంచైజ్ అండ్ సపోర్టింగ్ స్టాఫ్ ఏ విధంగా సపోర్ట్ చేశారు ఈ స్థాయి వరకు రావడానికి? అంటే మాకు ఏ ఆటంకం కలగనీయలేదు. ఫస్ట్ నుంచి ప్రాక్టీస్ అయినా కానీ, ఫుడ్ అయినా కానీ, స్టే అయినా కానీ అన్నీ చాలా బాగా చూసుకున్నారు. అండ్ ప్లేయర్స్కి అయితే ఏ మాత్రం లోపు లేకుండా చాలా బాగా. ఎలాంటి హై వోల్టేజ్ మ్యాచ్ ఉండబోతుంది? చాలా మంచి మ్యాచ్ ఉండబోతుంది. వాళ్ళు కూడా చాలా స్ట్రాంగ్ టీమ్. అండ్ మేము ఒకసారి గెలిచాం, వాళ్ళతో వాళ్ళు ఒకసారి గెలిచారు. అండ్ ఐ థింక్ ఇప్పుడు ఇద్దరికి ఫుల్ టీమ్స్ ఉన్నాయి. మనకు ఫస్ట్ మ్యాచ్ అప్పుడు యశ్వీర్ లేకుండే అండ్ వాళ్ళకి హిమతేజ ఒకసారి సివిబాయ్ లేకుండే. నౌ ఐ థింక్ బోత్ టీమ్స్ ఆర్ ఫుల్లీ ఎక్విప్డ్ అంతే. సో చాలా మంచి మ్యాచ్. కంగ్రాట్స్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఫైనల్స్. థ్యాంక్ యూ. ప్రస్తుతం మనతో పాటు ఖమ్మం ఏసెస్ కెప్టెన్ సివి మిలింద్ ఉన్నారు. హాయ్ మిలింద్. హలో, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఈ స్టేజ్ వరకు రావడానికి మీ జట్టు ఎలాంటి ఫస్ట్ నుంచి కూడా లీగ్ మ్యాచెస్ అండ్ ఎలా స్ట్రగుల్ చేస్తూ ఎలా కష్టపడుతూ ముందుకు వచ్చారు? మంచి జర్నీ ఉండేది మాది. ఐ థింక్ మేము ఫస్ట్ 4 మ్యాచెస్లో 2 ఓడిపోయాము. సో మాకు మంచి అంటే ఎక్కడ ఇంప్రూవ్ చేయాలి అవన్నీ మాకు ముందే మాట్లాడుకున్నాము. అండ్ ఐ థింక్ ముందు మ్యాచెస్లో మేము అది కొంచెం బెటర్ చేసాము. సో దానివల్ల మాకు క్లారిటీ వచ్చింది ఏం చేయాలి ఏం చేయొద్దు అని. సో అలా మేము ముందుకు ప్రోగ్రెస్ అయ్యాం. చాలా హ్యాపీ. టీజీ20 ఇలాంటి ప్లాట్ఫామ్ అంటే ఇలాంటి లీగ్ కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు అంటూ. సో ఈ స్టేజ్ అలాంటి వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది? చాలా ఎంకరేజింగ్ మూవ్. ఐ థింక్ హెచ్ఏకి కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఇది ఫస్ట్ సీజన్లోనే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. పబ్లిక్ కూడా చాలా మంది వస్తున్నారు. అండ్ బేసిక్లీ ఫ్రమ్ ప్లేయర్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా వాళ్ళకి ఇప్పుడు ఫ్యూచర్లో ఐపీఎల్ ఆడితే కూడా వాళ్ళకంత కొత్తగా ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ క్రౌడ్స్లో ఆడి ఆ మ్యూజిక్కి అంతా ఎలా అడ్జస్ట్ అవ్వాలో వాళ్ళకి తెలిసిపోతుంది. సో అది చాలా విధానంగా అందరికీ చాలా మంచిగా వర్కౌట్ అవుతుంది. సో ఒక ప్లేయర్గా మీరు ఆడుతున్నప్పుడు ఇలాంటి ఐపీఎల్ తరహాలో లోపల స్పెక్టేటర్స్ గోల్ చేస్తున్నప్పుడు ఒక ప్లేయర్గా ఆడుతున్నప్పుడు ఎలా అనిపిస్తుంది గ్రౌండ్లో? చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే ఇది ఫస్ట్ చాలా తక్కువ ఆడాను నేను పర్సనల్గా కూడా. క్రౌడ్స్ ముందు చాలా తక్కువ ఆడాను. సో ఇప్పుడు ఇది ఆడడం, ఎక్స్పీరియన్స్ చేయడం నాకు కూడా చాలా మంచి ఫీలింగ్. అండ్ మెల్లగా అలవాటు అవుతుంది. ఫస్ట్ కొన్ని మ్యాచ్లు నాకు అనిపించింది, ఇప్పుడు కూడా నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ప్లేయర్స్ కూడా డెఫినెట్గా కొత్తగా ఉన్నా కూడా వాళ్ళు కూడా చాలా బెటర్గా అడాప్ట్ అవుతారు ఈ ఇయర్ అన్న కమింగ్ ఇయర్స్లో కూడా. స్టేడియం మొత్తం ఇండియా అవకాశం ఉంది కాబట్టి ఎలాంటి హై వోల్టేజ్ మ్యాచ్ మనం చూడబోతున్నాం? చాలా మంచి మ్యాచ్ చూడబోతున్నాం. ఎందుకంటే ఈ 2 టీమ్స్ నాకు తెలిసి చాలా మంచిగా ఆడాయి. సో డెఫినెట్గా ఫ్యాన్స్ కూడా అలాగే ఉంటుంది. అండ్ మాకు కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఫుల్ స్టేడియంలో ఆడడానికి, మంచిగా ఆడడానికి ట్రై చేస్తాము. సో ఎవరు మంచిగా ఆడితే వాళ్ళు గెలుస్తారు, అంతే సింపుల్. కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రమణ మహేష్తో నాగార్జున, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.